నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నిన్న శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే, హైదరాబాద్ వాసులకు మైండ్ బ్లాంక్ అయ్యే షాకింగ్ న్యూస్. మీరు వీకెండ్ వచ్చిందనో లేక బిర్యానీ క్రేజ్ తోనో లొట్టలేసుకుంటూ తినే ఆ ఫేమస్ హోటల్ ఫుడ్ అసలు నిజమేంటో తెలిస్తే ఇంకెప్పుడు హోటల్ వైపు కూడా వెళ్లరు. అవును, భాగ్యనగరంలో మరోసారి మటన్ మాఫియా కలకలం రేపిన కొద్ది రోజుల్లోనే ఇప్పుడు హోటల్ కిచెన్ల అసలు రంగు బయటపడింది. జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు సిటీలోని కొన్ని పాపులర్ బిర్యానీ పాయింట్స్ పేరున్న హోటల్స్ పై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో కిచెన్లలో కనిపించిన విజువల్స్ చూసి అధికారులకే దిమ్మ తిరిగిపోయింది. ఇంతకీ ఆ ఫేమస్ హోటల్స్ ఏవి, మన ఆరోగ్యాన్ని ఆ హోటల్స్ యజమానులు ఎలా తాకట్టు పెడుతున్నారో మన స్టూడియో వన్ ఎక్స్క్లూసివ్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. అధికారులు సిటీలోని మెయిన్ సెంటర్లలో ఉన్న కొన్ని పెద్ద హోటళ్లలోకి ఎంట్రీ ఇవ్వగానే బయట కలర్ఫుల్ లైటింగ్, లోపల మాత్రం నరకం కనిపించింది. కిచెన్ల బ్యాక్ సైడ్ కి వెళ్లి చూస్తే ఈగలు, బొద్దింకల రచ్చ. అంతకంటే ఘోరం ఏంటంటే, ఫ్రిడ్జ్లలో వారం రోజుల క్రితం నిల్వ ఉంచిన ఫౌల్ స్మెల్ వస్తున్న కుళ్ళిపోయిన చికెన్, మటన్ లైవ్ గా పట్టుకున్నారు. కస్టమర్లకు సర్వ్ చేయడానికి రెడీగా ఉంచిన గ్రేవీలలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన నిషేధిత కెమికల్ కలర్స్ ను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, వాడిన ఆయిల్ నే పదే పదే వాడుతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మనం ప్లేట్లకి వందల రూపాయలు పెట్టి పెద్ద బ్రాండ్ కదా, టేస్ట్ బాగుంది కదా అని నమ్మి వెళ్తుంటే ఆ నమ్మకాన్ని ఈ హోటల్ యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. చికెన్ ముక్క సాఫ్ట్ గా రావడం కోసం, బిర్యానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ప్రమాదకరమైన ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే పలు హోటళ్లకు భారీగా జరిమానాలు విధించడమే కాకుండా కొన్ని హోటళ్లను సీజ్ చేయడానికి కూడా నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్ లాంటి క్రౌడెడ్ ఏరియాలో ఉన్న బిర్యానీ సెంటర్లలోనే ఇదంతా ఎక్కువగా సాగుతుండడం గమనార్హం. ఈ న్యూస్ బయటకు రావడంతో మిడిల్ క్లాస్ పబ్లిక్ సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. పిల్లలతో సహా హోటళ్లకు వచ్చి తింటుంటే మాకు ఇలాంటి రోగాల ఫుడ్ పెడతారా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అందుకే బయట తినేటప్పుడు కేవలం హోటల్ లుక్ మాత్రమే కాదు, అక్కడ హైజీన్ ఎలా ఉందో కూడా గమనించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి హైదరాబాద్ హోటల్స్ లో జరుగుతున్న ఈ ఫుడ్ దందాపై అధికారుల యాక్షన్ పై మీ అభిప్రాయం ఏంటి? మీరు రెగ్యులర్ గా తినే హోటల్స్ క్లీన్ గా ఉంటున్నాయా? కింద కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లైవ్ వైరల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.